పరిశుద్ధుడైన మా దేవ, మా జీవితాలలో ఉన్న చీకటిని తొలగించి మీ పరిశుద్ధమైన వెలుగుకు మాకు అవకాశం ఇచ్చి చీకటి సంబంధులుగా బ్రతికిన మమ్ములను వెలుగు సంబంధులుగా మీరు మమ్మల్ని చేర్చుకున్నందుకు స్తోత్రాలు. ఈ క్రిస్మస్ ఆరాధనలో మేలైన విషయాలను మాకు అందించండి, మమ్మలను బలపరచండి, హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించగల అనుభవాలు దయచేయండి. క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథమును తెరిచి దేవుని యొక్క మాటల్లో కొన్ని సంగతులు మనం విందాము. లూకా సువార్త 2వ అధ్యాయం 14-12 వచ్చిన భాగంలో, దానికి ముందుగా 11 వచ్చిన భాగాన్ని చదివి మనము ముందుకు వెళ్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనే మాట. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతి సందర్భంలో, ప్రత్యేకించి రక్షకుడు మన కొరకు పుట్టాడు అని లేఖనాల నుండి దేవుడు మనకు తెలియచేశాడు. గడిచిన దినాలలో రక్షకుడు ఎవరు అవసరం, ఎవరికి అవసరం, ఎందుకు అవసరం, రక్షకుడు మనకు ఎందుకు అవసరం అనే విషయాలు మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. కనుక రక్షకుడు మనకి ఎందుకు అవసరం అనే విషయం మనకు తెలిసింది. అయితే దానికి ముందుగా 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని మాట్లాడుతూ వచ్చాడు దేవదూత. రక్షకుడు పుట్టుక ప్రజలందరికీ సువర్తమానము అన్నాడు. ఎందుకు ప్రజలందరికీ సువర్తమానము ఎందుకయింది, ఒక సంతోషకరమైనటువంటి వర్తమానం ఎందుకయింది అనంటే, ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని దేవుడు చూశాడు. తన పోలికలో తన స్వరూపంలో పుట్టినటువంటి వారి హృదయ అంతరంగాలను చూశాడు. అందుకనే ఇర్మియా గ్రంథములో మాట్లాడుతూ హృదయము ఘోరమైన వ్యాధి కలది అన్నాడు. అంటే హృదయం చెడిపోయింది, మనిషి యొక్క జీవితం చెడిపోయింది. అది ఎంతలా చెడిపోయిందనంటే పాపంతో నిండిపోయింది అని దేవుడు మనిషిని చూసి దుఃఖపడ్డాడు. అందుకే యెషయా గ్రంథంలో కూడా మనం చదువుకున్నప్పుడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు అంటున్నాడు. అయ్యో అని దేవుడు దుఃఖపడుతూ, నేను వారిని పెంచి పెద్ద చేశాను, వారేమో నా మీద తిరుగుబాటు చేశారు అని దేవుడు కూడా బాధపడుతున్నటువంటి సందర్భాలు బైబిల్లో అనేకం చూస్తూ ఉంటాం మనం. దానికి కారణం ఏంటనంటే మనిషి యొక్క పాపభారం. మనిషిలో పాపం అనేది ఎప్పుడైతే ప్రవేశించిందో అది మనిషిని బహు కృంగదీస్తుంది, పాడు చేస్తుంది, సరైనటువంటి స్థితిలోనికి అది తీసుకుని వెళ్ళదు. చాలా భయంకరంగా ఉంటుంది. అందులో ఈ పాపభారంతో బాధపడుతున్న వారు ఎవరు అని ఒకవేళ మనం చూస్తే, రోమాపత్రికలో మాట్లాడుతూ అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అన్నాడు. అలాగే 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరము పాపము చేశారు అంటాడు. అంటే వీరు వారు అనే భేదము లేకుండా ప్రతి వారు పాపము చేత పట్టబడ్డారు, ప్రతి వారు పట్టబడ్డారు. ఈ పాపానికి పలానా కులమని, పలానా మతమనే భేదం లేదు, పలానా వర్గమనే భేదం లేదు, పెద్ద కులం చిన్న కులం అనే తేడా లేదు, పెద్ద దేశం చిన్న దేశం అనే తేడా లేదు, పేద ధనిక అనే తేడా లేదు. ప్రతి వారిని పెనవేసుకుని ఈ పాపం భయంకరంగా పట్టుకుని ఉంది. అదే మీకు దృశ్యరూపంగా చూపించిన ఆ విషయం. ఆ పాపంలో పడినటువంటి వారు ఎవరైనా దానిలోని తిరిగి మరలా లేవడం అనేది ఎవరి వల్ల కాదు. ఒకసారి అందులో ప్రవేశించిన తర్వాత దాని నుండి బయటకు రావడం ఎవరి వల్ల కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు అందులో పడిన తర్వాత మరలా దాని నుంచి మీరు బయటికి రావాలంటే చాలా కష్టం అని చెప్పాడు. ఎందుకంటే గుడ్డివాడు మరొక గుడ్డివానికి దారి చూపలేడంటే, పాపంతో బ్రతుకుతున్న మనిషి మరొక పాపంతో ఉన్నటువంటి వాడిని బయటికి తీసుకుని రావడానికి ఏమాత్రం కూడా అతని వల్ల కాదు అని చెప్పాడు. అందుకని ఎవరో ప్రత్యేకించి మనిషిని పట్టించే అవకాశాలు లేవు.
ప్రతి వారి యొక్క పాపము మనుషుల ఎదుట ఒకవేళ కప్పబడిందేమో కానీ, మనుషులకు తెలియకుండా ఒకవేళ నటిస్తున్నావేమో కానీ, మనుషుల ఎదుట నీతిమంతులుగా కనిపిస్తున్నావేమో కానీ, ప్రతివాని హృదయం నన్ను కన్న దేవుని ఎదుట చక్కగా కనిపిస్తూ ఉంది. నాకెవరికో తెలియదు, ఆఖరికి కట్టుకున్న భార్యకు నేను చేసే తప్పు తెలియదు, బిడ్డలకు తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు. నేను బాగున్నానని ఒకవేళ అనుకుంటే దేవుడు అంటున్నాడు కదా, నిన్ను నేను చూస్తున్నాను అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకనంటే ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథంలో 90వ కీర్తన, అందరూ కూడా మీ బైబిల్ తెలిసి ఒకసారి చూడండి. 90వ కీర్తన 8వ చరణంలో 7, 8 వచ్చిన భాగాలలో చరణాలు ఈ మాట రాయబడి ఉంది. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీ ఎదుట ఉంచుకొన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అన్నారు. ఒకవేళ మనుషుల ఎదుట నేను కావచ్చు, మీరు కావచ్చు, నీతిమంతులుగా గొప్పవారిగా మనం చలామణి అయిపోవచ్చు, చాలా మంచివాళ్ళుగా ఉండొచ్చు, చాలా భక్తిపరులుగా మనం కనబడవచ్చు. కానీ నీలో ఉన్న పాపం దేవుని ఎదుట చక్కగా కనిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను, అద్దం ఎప్పుడు కూడా మోసం చేయదు. అద్దం ఎదురుగుండా నిలబడినప్పుడు మనం ఎలాగున్నామో అద్దం ఎట్లాగైతే చూపిస్తుందో, దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నా పాపము కూడా దేవుని ఎదుట స్పష్టంగా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. మనం రోజు సెల్ ఫోన్ ఆన్ చేసుకుని ఎలాగైతే చూస్తున్నామో, నీ ఇంట్లో టీవీ ఆన్ చేసుకుని ఎలాగైతే చూస్తున్నావో, సినిమా స్క్రీన్ మీద ఎలాగైతే నువ్వు చూస్తూ ఉన్నావో, దేవుడు కూడా నా పాపాలను అలా చక్కగా చూస్తూ ఉన్నాడు. ఒకవేళ మనుషులను మనం మోసం చేయొచ్చు. దేవుడు అంటాడు కదా, మోసపోవద్దు, నేను వెక్కిరింపబడ్ను. నన్నేదో ఎక్కిరిస్తున్నావు నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీలో ఉన్న పాపమే నిన్ను పట్టుకుంటుంది. ఎవరు నిన్ను పట్టించాల్సిన అవసరం లేదని దేవుడు చెప్పాడు. ఎందుకనంటే నీలో ఉన్న పాపం కంటికి కనిపించకుండా ఉంది అని నువ్వు అనుకుంటున్నావు, ఎవరికీ తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు అని దేవుడు అంటున్నాడు. కనుక మన పాపాలన్నీ కూడా దేవునికి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఆ పాపం నుండి విడుదల పొందాలంటే మన వల్ల కాదు. మనకి ఇల్లు నచ్చకపోతే ఆ ఇల్లు పడగొట్టి మరొక ఇంటిని కట్టుకోగలుగుతాం. మనం కొనుక్కున్న కారు నచ్చకపోతే ఆ కారు తుక్కోడు కోసి మరొక కారు కొనుక్కోగలుగుతాం. మనకు ఏ వస్తువైనా మనకు నచ్చకపోతే పడేసి వెంటనే కొనుక్కోగలుగుతాం. కానీ పాపంతో పట్టబడితే మాత్రం అలా విసిరివేయడానికి, పాడు చేయడానికి, పనికి రాకుండా పోవడానికి అవకాశమే లేదు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, అది పాపము సామాన్యమైనది కాదు అని చెబుతూ ఆదికాండం 18వ అధ్యాయము 20 వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడింది. త్వరగా చదవాలి, మనకు సమయం లేదు గనక. ఆదికాండము 18వ అధ్యాయం 20 వచ్చిన భాగం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది అన్నాడు. మన పూర్వకాలాలలో సొదొమ గొమొర్రా అనే పట్టణాలు చూసినప్పుడు అవి బహుభారమైనది అంటే వారు చేస్తున్నటువంటి పాపం బహుభారమైనది అంటున్నాడు. పాపం ఎక్కడ ఉంటే అక్కడ భయంకరమైన స్థితి ఉంటుంది. అక్కడ ప్రేమానురాగాలు ఉండవు, అక్కడ మంచి చెడ్డ వివేచన జ్ఞానం ఉండదు, ఎదురుగా ఉన్నది ఎవరో తెలియదు. ఏ విధమైనట్టుగా చూసినా కూడా పాపము నాశనానికే తప్ప మంచి అయితే చేయదు. కనుక అలాంటి భయంకరమైన పాపంతో బ్రతున్నటువంటి ఈ మనుషులకు, ఈ మానవాళికి దేవుడు విముక్తిని కలిగించడానికి దేవుని యొక్క ప్రణాళికలో యేసుక్రీస్తు అనేటువంటి తన జనదైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఆయన. మనం అనుకుంటున్నారు ఏంటంటే, చాలాసార్లు అనుకుంటూ ఉండదే, క్రీస్తు నేడు పుట్టెను అంటున్నారు. దేవుడికి పుట్టుక చావులు లేవమ్మా. దేవునికి పుట్టుక లేదు, మరణం లేదు. మరి పుట్టుక అంటే దాని అర్థం ఏంటంటే, ఒక లోకాన్ని విడిచిపెట్టి మరొక లోకానికి భూమి మీదకి వచ్చాడు. కనుకనే ఆయన ఈ లోకానికి వచ్చిన దానిని ఇదిగో యేసుక్రీస్తు పుట్టెను అని ఇక్కడ మనకు రాయబడింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో భయంకరంగా బ్రతుకుతున్నటువంటి పాపపు మనుషుల నుండి, పాపపు హృదయాన్ని నుండి విడుదల కలగజేయడానికే దేవుడు ఇవన్నీ చెప్పాడు. అందుకనే లోకాసువార్త 2వ అధ్యాయం 10-14 వచనాల్లో అక్కడ రాయబడిన మాట, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం అన్నాడు. ఎందుకు అలాగ అన్నాడో తెలుసా?
పాపానికి ఏ కుల మత ప్రస్తావన లేకుండా పాపంతో పట్టబడిన వారు వీరు వారిని భేదము లేకుండా సర్వ మానవాళి ఆ విధమైన స్థితిలో ఉంటే దేవుడు ఏమన్నాడంటే ప్రజలందరికీ కలగబోవు మహాసువార్త సంతోషమైన మార్తమని చెప్పిందికి చెప్పాడంటే ప్రపంచంలో ఉన్నటువంటి సుమారుగా 800 కోట్ల మంది జనాభాకు ఒక రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు పాపము నుండి విముక్తి కలిగించేవాడై ఉండాలి. అది దేవుని ప్రణాళిక. కనుక ఆ ప్రణాళికలోనే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకు పంపించాడు. చాలామంది అనుకుంటారు 2000 సంవత్సరాలప్పుడు ఈ భూమి మీదకు వచ్చాడు ఆయన పుట్టి 2000 సంవత్సరాలు అయిందని. 2000 సంవత్సరప్పుడు ఆయన పుట్టడం కాదమ్మా, 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఉన్నాడు. ఎలా అంటే ఆత్మస్వరూపిగా ఆయన ఉన్నాడు. మరి ఇక్కడికి ఇదేంటి పరిస్థితి అంటే, ఏ దేవుడైతే తన చిత్తానుసారంగా మనుషులందరినీ చూసి దుఃఖపడుతూ ఉన్నాడో, దేవుని చిత్తానుసారముగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుడు ఆది కాండము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచ్చిన భాగంలో దేవుడు ఇలా రాయించాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆది అందే వాక్యం ఉంది. ఈ సృష్టి పుట్టక మునిపే దేవుడున్నాడు. ఎందుకనంటే దేవునికి మరణము లేదో, పుట్టుక లేదో. మరి ఈ పుట్టుక అంటే ఏంటనంటే ఆ లోకము నుండి ఈ లోకానికి రావడం. అక్కడే 13వ వచనంలో 14వ వచనం భాగంలో ఇలా రాయబడింది, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అన్నాడు. ఏ దేవుడైతే ఆత్మస్వరూపిగా ఉన్నాడో సర్వ మానవాళి యొక్క పాపం నుండి విముక్తి కలిగించడానికి మనుష్య రూపంగా మానవ దేహాన్ని దాల్చుకుని ఈ రూపానికి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. అందుకనే దేవుని మనం నమ్ముకున్నప్పుడు, దేవుని గురించి ఆలోచించినప్పుడు మనము యేసుక్రీస్తు పుట్టెను హల్లెలూయా, యేసుక్రీస్తు పుట్టెను హల్లెలూయా అని గట్టిగా కేకలేసి అలర చేసి గోల చేసి పక్క వాళ్ళని డిస్టర్బ్ చేసి ఎవరికి నిద్ర లేకుండా పెద్ద డీజే బాక్సులు పెట్టుకుని తెల్లవార్లు హ్యాపీ క్రిస్మస్ అని చేయడానికి దేవుడు ఎక్కడ కూడా బైబిల్లో పర్మిషన్ ఇవ్వలేదు. పక్క వాళ్ళని బాధ పెట్టి పెద్ద బాక్సులు పెట్టి అల్లరి చేసి గోల చేసి అర్ధరాత్రి దాకా కూడా బాగా తాగి హ్యాపీ క్రిస్మస్ అంటే నువ్వు అసలు క్రైస్తవుడివే కాదన్నాడు దేవుడు. ఎందుకంటే క్రీస్తును నమ్మినటువంటి వారు పాపం నుండి విడుదల పొందుతారు. పాపం నుండి విడుదల కలిగిన వారు దేవుని నామాన్ని గణపరుస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. నిజముగా దేవుని యొక్క ఆరాధనలో ఉన్నవారు క్రిస్మస్ అంటే అదే క్రిస్మస్ ఆరాధన. ఎందుకు చెప్పామనంటే క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఆరాధన. మొదటగా పిల్లలు పాట పాడారు కదా. కనుక ఆ ఆరాధన కాకుండా అల్లరితో గోలతో అనేక ఇతరులను బాధ పెట్టి చాలామంది అనేకులను వారిని దూషించి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. ఎవరిని మనం దూషించడానికి లేదు, ఎవరిని అవమానపరచడానికి లేదు, ఏ విశ్వాసాన్ని కూడా తోలనడానికి లేదు. అందరితో కూడా దేవుడు ప్రేమను పంచిపెట్టమన్నాడు. అదే మనం నేర్చుకోవాల్సింది. మా అనే భేదము లేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ అన్నాడు కానీ కొందరికని అనలేదు. కనుక ఆ విషయం నీకు అర్థమైంది కనుక దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రజలందరికీ సువార్తమానం ఎందుకు అయిందనంటే పాప భారంతో బ్రతుకున్న మనుషులకు విడుదలనివ్వడానికి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచ్చిన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఈ మాట చెప్పారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అన్నాడు. సమస్త జనులారా అన్నాడు. అక్కడ పుట్టినప్పుడు దూత మాట్లాడుతూ అన్నాడు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడు. అంటే ఎటు చూసినా పాపం నుండి విముక్తి కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారే కానీ మనము చిల్లర కార్యాలు చేయడానికి కాదు, చిల్లర పనులు చేయడానికి కాదు. ఒకడు వచ్చి అంటాడు, ఓ బోధకుడా మా అన్నదమ్ములిద్దరికి గొడవ వచ్చింది, ఆస్తి పంపకాలు చేస్తావా అని అడిగాడు ఒకడు వచ్చి. నేను నీ మధ్యలో ఆస్తి పంపకాలు చేయడానికి నేను రాలా, నీ తలపోట్లు తగ్గించడానికి, నీ రోగాలు తగ్గించడానికి నేను రాలా. నేను వచ్చింది నీ పాపం నుండి విడుదల చేయడానికి. ఎందుకంటే పాపం చాలా భయంకరమైనది. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ భయంకరమైన రోగాలు ఉంటాయి, భయంకరమైన శాపం ఉంటుంది. అక్కడ ఏ విధమైన పరిశుద్ధత ఉండదు,
ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, ఆ కుటుంబంలో శాంతి ఉండదు. ప్రతి కుటుంబంలో పాపము ఏలితే దుష్టుడైన అపవాది ఆ కుటుంబాన్ని పరిపాలిస్తాడు. కనుకనే ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండవు. నువ్వు వేరు నేను వేరు అంటాడు, నీకు నాకు పడదంటాడు. కుటుంబాలు విడిపోతూ ఉంటాయి, భార్య భర్తల మధ్య సంబంధాలు చెడిపోతూ ఉంటాయి, తల్లిదండ్రులు విడిపోతూ ఉంటారు, బిడ్డలకి కుటుంబాలకి శాంతి సమాధానాలు ఉండవు. పాపం అంత భయంకరమైనది. ఇది ఎవరినైతే పట్టి పీడిస్తూ ఉంటుందో దాని నుంచి బయటికి రావడం అసలు ఎవరి వల్ల కాదు. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన తన సువార్త కార్యక్రమాన్ని ప్రారంభించి, భారము మోసుకొంచున్న వారలారా రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు, మీకు నెమ్మదినిస్తాను అన్నాడు. ఏ విధంగా అంటే నీలో ఉన్న పాపాన్ని తీయడానికే అన్నాడు. అందుకే ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఆయన చూసి నీ పాపములు క్షమించబడినవి అని చెప్పేవాడు. ఆయన ఎలా క్షమించబడ్డాయి, ఎందుకు నువ్వు చెప్తున్నావంటే పాపములు క్షమించడానికే నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు తిమోతి పత్రికలో. కనుక ఈ మాట మీరు నమ్మాలి అన్నాడు. ఈ మాటకు మీరు నమ్మాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక పాపాత్మురైనటువంటి ఒక స్త్రీ ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నప్పుడు, అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆమె వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఆయన పాదాల దగ్గర పడింది. ఏమిటి ఈమె పాదాల దగ్గర పడింది అని యేసుక్రీస్తు ప్రభువారు చూస్తే సందర్భం ఏంటనంటే, శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టుకున్నటువంటి ఒక స్త్రీని పట్టుకుని తరుముతూ ఉంటే ఆమె వచ్చి యేసు పాదాల మీద పడింది. ఆమె వెనక వీళ్ళు కూడా పడిగొచ్చారు. ఈ శాస్త్రులు పరిశీలన వారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. బోధకుడా, నువ్వు పెద్ద బోధకుడు కదా, నువ్వు ధర్మశాస్త్ర పండితుడు కదా, నువ్వు చాలా గొప్పవాడు కదా, చాలా నీతిమంతుడు కదా, మరి మన ధర్మశాస్త్ర ప్రకారముగా వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టమని చెప్పున్నాడు కదా, మరి మీరు వ్యభిచారం చేసింది, మరి ఈ ఉద్దేశంలో ఇప్పుడు నువ్వేం చెప్తావు, నువ్వేం తీర్పు చెప్తావు అన్నాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నిజమా అలా చేసిందో ఆమె అని. అక్కడికి వచ్చినప్పుడు 7వ వచనంలో వారు ఆయనను పట్టుకుని పట్టు వదలక అడుగుచుండగా, ఏమడుగుతున్నారంట? పట్టు వదలక అడుగుతున్నారంట. సాధారణంగా ప్రతి మనిషికి ఉన్నటువంటి ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, నేను మంచోడిని, పక్కోడే మంచోడు కాదు, నేను చాలా గొప్పదాన్ని, పక్కది మంచిది కాదు. మనం అనుకుంటాం, నా అంతటి నేనే చాలా మంచోని నేను అనుకుంటాను, మీరంతటి మీరు అనుకుంటూ ఉంటారు. ఇందులో ఈ శాస్త్రులు పరిశీలు మాట్లాడుతూ అంటారు కదా, అసలు మేము చాలా నీతిమంతులం, కానీ ఈమె పాపాత్మురాలు, ఈమె వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టు వదలక మాట్లాడుతూ అడుగుతూ ఉంటానంటాడు. మరలా ఆయన ఒక మాట అన్నాడు. ఆయన చూడండి, ఆయన 7వ వచనంలో, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయ వేయవచ్చునని వారితో చెప్పి అన్నాడు. మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయండి మీరు అన్నాడు. సరే, ఆమె తప్పే చేసింది, నువ్వు నేరం చేయలేదు కదా, అయితే మీరు వచ్చి ఆమె మీద రాయండి అంటే వాళ్ళందరూ కూడా మనస్సాక్షి చేత గద్దెంపబడ్డారు. ఎందుకంటే ప్రతి వారికి కూడా సాక్ష్యం చెప్పేది మొట్టమొదట ఎవరు సాక్ష్యం చెప్తారు? నీ భార్యనా, నీ భర్తనా, నీ బిడ్డలా, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళ? నువ్వు చేసిన తప్పు నీ మీద నేరారోపణ చేసేవారు ఫస్ట్ ఎవరు తెలుసా? ఎవరండి? మనస్సాక్షి. నా హృదయం నాతో మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. అసలు దానికి దీనికి సంబంధం ఉందా? ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు? పైగా తప్పు నువ్వు చేసి అవతల వారి మీద నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావా, తప్పు చేస్తున్నావు అని మనల్ని హెచ్చరించేది ఫస్ట్ ఎవరు? మన మనస్సాక్షి. ఆ రోజున ఈ శాస్త్రులు పరిచయాలు వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైంది, యేసుక్రీస్తు ప్రభు ఈ బోధకుడు గొప్పోడే, పాపం లేని వాడు మొట్టమొదటి రాయమన్నాడు, నిజమే అని వాళ్ళు ఏం చేశారు చూడండి, అక్కడ రాయబడిన మాట. మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలెను. అందరూ వచ్చారండి. ఏంటి, పెద్దవారు మొదలుకుని చిన్నవారు వరకు అందరూ వచ్చారంటే రాళ్లతో కొట్టడానికి. చూసారా? ఒకడు తప్పు అంటే ఇంకొకటి తప్పు, ఇంకొకటి తప్పు అంటే ఇంకొకటి తప్పు, లైన్గా కొడతాకు వచ్చేసారటండి. చూసారా? అందుకే మనకు తెలియకుండా ఎప్పుడు మాట్లాడకూడదండి. మనకు తెలియకుండా ఎవరిని మనం అవమానపరచకూడదు. చెప్పుడు మాటలని అస్సలు మాట్లాడకూడదు.
అది నీకు పూర్తిగా నిజమని తెలిస్తే వారి గురించి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత పాపం నుండి విడుదల కలగచేయడానికి ఆయన ఎన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చారో ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం, దాన్ని కొండ మీద ప్రసంగం అంటారు. మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాల్లో అది రాయబడింది. అవి చదువుకున్నటువంటి వారు ఎంత గొప్ప స్థాయిలోనికి వెళ్ళారో ఆ మాటలు అర్థమైన వారు అంత స్థాయిలో నుండి దిగిపోయి దీనత్వాన్ని ధరించుకున్నారు. అంత గొప్ప మాటలు దేవుడు అందులో రాయించాడు. కనుక ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఏమున్నాయంటే, నాయన నువ్వు ప్రత్యేకించి చేయాల్సిన 2 ఉన్నాయి. ఒకటి, పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ప్రేమించు. అంతేకాదు నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. ఈ ప్రధాన ఆజ్ఞలుగా చెప్పాడు. పాపపు స్థితిలో ఉన్నవారు ఈ 2 చేయలేరు. పాపపు స్థితిలో ఉన్నవారు హృదయంలో దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించలేరు. దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమించలేదో తోటి వారిని కూడా ప్రేమించలేరు. ముఖం చిట్లించుకుని ఎప్పుడూ కూడా అలాగా చూస్తా భయంకరంగా ఆ ముఖం వెంక చూస్తేనే మనకు వాంతి వచ్చినట్టు ఉంటుంది. ఎందుకనంటే ఆ ముఖంలో అసలు ప్రేమ కనబడదు. ఎప్పుడు చూసినా చిర్రుబుర్రులాడుతూ ఉంటారు, ప్రేమే కనబడదు. నువ్వు క్రీస్తుని నమ్ముకున్న వారివేనా? క్రీస్తు నీలో ఉన్నాడా? లేదా నీలో కూడా అదే పాపం ఉందా? నువ్వు ఆలోచించాలి. ప్రేమ కలిగిన వారు హృదయశుద్ధి కలిగి ఉంటారు. ప్రేమ కలిగిన వారు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటారు. ప్రేమ కలిగిన వారు శత్రువును సైతం ప్రేమిస్తారు. ప్రేమ కలిగిన వారు శత్రువు కొరకు ప్రార్థిస్తారు. అది యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. కనుక పాపంతో ఉన్నవారు ఇవేమీ చేయలేరు. పాపం నుండి విడుదల కలిగిన వారు దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతారు. ఆ రోజున ఈమె ఈ వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. అమ్మా, ఎవరు నిన్ను కొట్టలేదమ్మా? అమ్మ, నిన్నెవరూ కొట్టలేదమ్మా. ఆమె అంటుంది, అయ్యా నన్నెవరూ కొట్టలేదు. నీకెవరు శిక్ష వేయలేదా? ఎవరు నిన్ను రాళ్లతో కొట్టలేదా? అయ్యా నన్నెవరూ కొట్టలేదు. అప్పుడు ప్రభు ఒక్క మాట అన్నాడు, రైట్, నువ్వు చేసిందేంటో నీకు అర్థమైంది. కనుక నీ మనస్సాక్షి నీ మీద సాక్ష్యం చెప్పింది. నువ్వు చేసిన పని నీకు అర్థమైంది, అది పాపము అని నీకు తెలిసింది కదమ్మా అని ఎప్పుడైతే తెలిసిందో ప్రభు అంటాడో అక్కడ మాట 11వ వచనంలో, ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయొద్దు అన్నాడు. మీరు అర్థం చేసుకోవాలి. నేను కూడా నీకు శిక్ష వేయను అంటే దాన్ని వేరే అర్థంగా చేసుకున్నారు కొంతమంది మేధావులు, మహానుభావులు. నేను కూడా నీకు శిక్ష వేయను అంటే దేవుని స్థానములో దేవుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పాపాత్మురాలైన స్త్రీని క్షమించారు. అమ్మా, నీ మనస్సాక్షి నీ మీద సాక్ష్యం చెప్పింది, నువ్వు చేస్తుంది పాపమని నీకు అర్థమైంది, కనుక నీవు వెళ్ళి ఇక పాపము చేయొద్దు. మనం ఏమంటామండి? నువ్వు అప్పుడేమన్నావు, ఇప్పుడేమన్నావు, 10 సంవత్సరాల క్రితం ఏమన్నావు, అప్పుడేం మాట్లాడావు, అప్పుడేం చెప్పావు. అసలు మనం ఎన్ని తడుముకుంటామంటే మన పుట్టుపూర్వోత్తరాలని తడుముకుంటాం మనం కదా. ఎప్పుడో పూర్వకాలం జరిగిన సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుని ఇప్పుడున్న తల్లిదండ్రుల ప్రేమను, ఇప్పుడున్న భార్యాబిడ్డల ప్రేమను, ఇప్పుడున్న ఇరుగుపొరుగు వారి ప్రేమను పాడు చేసుకుంటాం మనం. మనం అమాయకులం, అవివేకులం. యేసుక్రీస్తు ప్రభువారు ఇవేమీ ఎత్తి చూపించలేదు, ఇవేమీ మాట్లాడలేదు. అమ్మా, ఇప్పటి వరకు అయిపోయింది, నీలో మారు మనసు వచ్చింది, ఇక్కడ నుండి నువ్వు పాపము చేయొద్దు అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ప్రధానంగా దేని మీద దృష్టి పెట్టాడు? ఆయన పాపము, అంతే, ఇంకా రెండో విషయం చెప్పలేదు. పాపము నుండి విడుదల చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. అందుకే ఆయన లోకరక్షకుడు. ఎవరైనా లోకరక్షకుడు. చివరిగా ఒక మాట చెప్తాను మీకు, చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచన భాగం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నామంటే, నీలో పాపము నుండి శుద్ధి కలిగి నువ్వు దేవుని కొరకు బ్రతికేవారే అయితే మీరు దేవుని యొక్క ప్రేమను పంచే సాక్షులుగా ఉండాలి అన్నాడు. ప్రేమను పంచడానికి సాక్షులుగా ఉండాలి అన్నాడు. ఒకవేళ నీలో దేవుడే లేకపోతే, అక్కడ 16వ వచనంలో, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకున్నాం అంటున్నాడు. ఏమెరిగాం మనం? మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఏం చేసాం? ఎరిగి ఉన్నామన్నాడు. ప్రేమను ఎరిగి ఉన్నప్పుడు దాన్ని నమ్ముకున్నామంటున్నాడు. చూసారా, ప్రేమ నుండి మనం ఎలా ప్రేమ కొరకు ఎలా వచ్చామంటే, పాపం నుండి వేరైన తర్వాత మన లోపలికి క్రీస్తు ప్రేమ వచ్చింది.
క్రీస్తు ప్రేమ మనం ఎరిగిన వారమై ఉన్నప్పుడు క్రీస్తులా బ్రతకాలని చెబుతున్నాడు. అక్కడ రాయబడిన 16వ వచనంలోనే ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. పాపం నుండి బయటపడిన వాడు ప్రేమలోనికి వస్తాడు, ప్రేమలోనికి వచ్చిన వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఒకవేళ అదే గనక అర్థం కాకపోతే ఆ ప్రేమ నుండి దూరం అయిపోతాడు. కనుక నువ్వు ఏ ప్రేమలో ఉన్నావు, ఏ పాపంలో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఒకవేళ ఆ శాస్త్రులు పరిచయుల వలె అలాగే కంటిన్యూ అయిపోతూ ఎంతసేపు ఎదుటివారి తప్పులే చూపిస్తూ నేను మంచివాడిని మంచిదాన్ని అనుకుంటూ నువ్వు పాపంలో బ్రతికితే నమ్మిన నీకు తెలియని వారికి తేడా ఏమైనా ఉందా? ఏమైనా తేడా ఉందా? అలాంటప్పుడు రక్షకుడు నీ లోపల ఉన్నట్ట? లేదు కదా, లేదు కదా. ఉత్తిన ఏదో ప్రసంగాలు చేసుకోవడానికి కాదు. క్రిస్మస్ ఆరాధన అంటే ఉత్తిన చప్పట్లు కొట్టుకోవడానికి కాదు, ఉత్తినే పండగ అని చెప్పి అడావుడి చేయడానికి కాదు, పిండి వంటలు చేసుకోవడానికి కాదు, రకరకాల రంగులు పూసుకోవడానికి కాదు, అర్ధనగరంగా డ్యాన్స్ వేయడానికి కాదు. యవనస్తులు పెళ్ళిడికి వచ్చినటువంటి బిడ్డలు, ఆడబిడ్డలు పెళ్ళిడికి వచ్చినటువంటి బిడ్డలు అర్ధనగ్రంగా సరైనటువంటి దుస్తులు కూడా వేసుకోకుండా ఇష్టానుసారంగా డ్యాన్సులు వేసుకోవడం కాదు. చాలామంది కామెడీ అయిపోయింది, అదొక సరదా అయిపోయింది, అదొక విడ్డూరం అయిపోయింది. యేసు క్రీస్తు ఎంత దుఃఖపడతాడో అది అర్థం కాని పరిస్థితి అయిపోయింది. పిల్లలు అర్థం కావాలి, యేసు క్రీస్తు వీటి కొరకు కాదు, వీటి కొరకు కాదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయ్యాడు. ఎలాగా అనంటే ఆ మాట చెప్తాను ఒకసారి, మీరు ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 34 వచ్చిన భాగం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకును వానిని ఆయన అంగీకరించును. ప్రతి జనము, ఇది అదనే భేదం లేదు. ఎవరైనా కూడా ప్రభా నిజమే నేను పాపమే చేశాను, తెలియకుండానే ఆ పాపంలో కూరుకుపోయాను, నేనేంటో నాకు అర్థం కావటం లేదు, నా బ్రతుకు నాశనం అయిపోయింది, ప్రభా తెలియకనే చేశాను, నన్ను మన్నించు నాయనా, నాకు సహాయం చేయి ప్రభా అని అడిగితే తప్పకుండా వారిని క్షమించే దేవుడు. నీ పాపాన్ని దెప్పు చూపుతూ నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, అలా చేసావు అని చెప్పేవాడు కాదైనా. హృదయపూర్వకంగా నువ్వు పశ్చాత్తాపడినప్పుడు ఆయన క్షమిస్తాడు, ఆయన ఆదరిస్తాడు, ఆయన పోషిస్తాడు. నీ హృదయనాథుడు యేసుక్రీస్తు అయితే తప్పక నువ్వు బాగుపడతావు. ఈ లోకంలో రక్షణ లేకుండా, హృదయములో ప్రేమ లేకుండా బ్రతకటం వల్ల అంతా నష్టమే. కానీ ఎన్ని ఉన్నా యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే అంతా నష్టమే. ఏమీ లేకుండా ఒక్క యేసుక్రీస్తు ప్రభు ఉంటే చాలు, నీ హృదయంలో నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. బ్రతకడానికి కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాం, తర్వాత ఏ రోజున ఈ భూమిని మించి విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలీదు. మనకున్నవి ఏవి మనతో రావు. ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని మేడలు కట్టుకున్నా, ఎన్ని చేసినా పాపపు జీవితంతోనే ఒకవేళ వెళ్ళిపోతే అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఎన్ని ఉన్నా ఏమీ లేకపోయినా యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో ఉంటే అది నీకు మేలు చేస్తుంది. అది చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అదే క్రిస్మస్ ఆరాధన. కనుక ప్రతి వారి హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు పాపం నుండి విడుదల కలిగించి వారిని పరిశుద్ధులుగా మార్చి తనున్న పరలోక రాజ్యానికి వారసులవ్వాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా మీ నామాన్ని కొనియాడుటకు మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రములు. దైవికమైన అనుభవాలలో, మేలైనటువంటి సందర్భాలలో ఒకనాడు ఎరుగక ప్రభా మా ఇష్టానుసారంగా బ్రతికి పాడైనటువంటి మా జీవితాలను ప్రభా మమ్మల్ని మన్నించండి అని ప్రభా మిమ్మల్ని వేడుకున్నప్పుడు పరిశుద్ధమైనటువంటి స్థితిని మాకు అనుగ్రహింపచేసి మీ యందు విశ్వాసంతో బ్రతకడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రములు. మా తోటి జనాంగం మధ్య ప్రభా మమ్మల్ని మీరు ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు స్తోత్రములు. పాపములను బయటకు తీసుకుని రావడానికి, పాపంలో మగ్గుతున్న వారిని రక్షించడానికి, పాప రోగంతో బాధపడుతున్న వారిని విడుదల కలగజేయడానికి
చీకటిలో నాశనమవుతున్న వారిని వెలుగులోనికి తీసుకుని రావడానికి, అపవాది చేతుల్లో పడి పాడైపోతున్న వారిని ప్రభువా నీ వైపు ఆకర్షించడానికి, లోకరక్షకుడుగా, పాపం నుండి విడుదల కలిగించే రక్షకుడుగా మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీరు అనుగ్రహింపచేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మంచి కార్యక్రమంలో ఏకీవించిన ప్రతి వారిని బట్టి స్తోత్రములు. మా వాడకట్టు ప్రభు ప్రజలను బట్టి, మా గ్రామాన్ని బట్టి, మా గ్రామ పెద్దలను, ప్రెసిడెంట్ గారిని బట్టి ప్రభు, మా రాష్ట్రాన్ని బట్టి ప్రభు, మా రాష్ట్ర నాయకులను బట్టి ప్రభు, మా ప్రధానమంత్రి గారిని బట్టి, మా ముఖ్యమంత్రి గారిని బట్టి, మమ్మల్ని పరిపాలిస్తున్న అధికారులను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి వారి హృదయాంతరంగులు ఎరిగిన దేవా నీవు చల్లగా కాపాడండి, నీ కృపను అనుకూలపరచండి, ఆశీర్వాదములు దయచేయండి, మెండైన దీవెనలు దయచేయండి. హృదయంలో ఉన్న ఉన్నతమైనటువంటి పరిశుద్ధతను వెలుకు తీసి మనస్సాక్షి గద్దింపు చేత విడుదలకు పొందుకుని ప్రభువా అని మిమ్మల్ని ఘనపరచగలిగే అనుభవాలు దయచేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.